ఈసారి ఐపీఎల్లో బ్యాట్స్మెన్ హవా ఓ రేంజ్లో కొనసాగుతుంది. బంతి పడితే బాదడమే లక్ష్యంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. అయితే కొందరు స్టార్ బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. ఇంతకీ ఆ చెత్తా ప్రదర్శన చేసే ఆటగాళ్లు ఎవరో చూద్దాం రండి. మినీ యాక్షన్లో 25 కోట్లు పెట్టి కెమెరాన్ గ్రీన్ని కొనుక్కుంది కోల్కతా నైట్ రైడర్స్. అయితే అంత మనీ అతనికి భారంగా మారింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లలో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు కెమెరాన్ గ్రీన్. బౌలింగ్లో కూడా తేలిపోతున్నాడు. ఇక లక్నో పరిస్థితి దారుణంగా తయారైంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కో చెప్పుకోదగ్గ నాక్ కూడా ఆడలేడు. స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ 8 మ్యాచ్ల్లో 85 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ విషయానికొస్తే 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 7 మ్యాచ్ల్లో 157 పరుగులు మాత్రమే చేశాడు. హార్దిక్ పాండ్యా 6 మ్యాచ్ల్లో 97 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో ఇద్దరు ఫెయిల్ కావడంతో ముంబైకి ప్రతికూలంగా మారింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. 7 మ్యాచ్ల్లో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. గత మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ చేసినా మరీ నెమ్మదిగా జిడ్డుగా ఆడాడు. ఇక రాజస్థాన్ విషయానికొస్తే అభయ్ సూర్యవంశీ, జైస్వాల్, జుజురేల్ సూపర్ బ్యాటింగ్తో మ్యాచ్లను గెలిపిస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చే రియాన్ పరాగ్ ఒక్క మ్యాచ్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.